సైక్లోస్టోములు అనేవి చేపల వంటి జంతువులు, కానీ చేపలు కాదు. చేపలకు పూర్వీక జీవులు మరియు చేపల వంటి జీవులు. కాబట్టి ఈ సైక్లోస్టోముల యొక్క సాధారణ లక్షణాలు, సైక్లోస్టోముల్లో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, వాటి మధ్య భేదాలు ఏమున్నాయి, ఈ విషయాలన్నీ ఈరోజు క్లాసులో మనం అధ్యయనం చేయబోతున్నాం. ఇక్కడ సైక్లోస్టోములు అనేవి ఏ నేత అనే అధి విభాగానికి చెందిన జంతువులు. ఏ నేత లేదా ఏ జ్ఞాత అని కూడా అంటారు. ఏ అంటే లేవు అని అర్థం, జ్ఞాత అంటే దవడలు. దవడలు లేనటువంటి జంతువుల కిందికి ఈ సైక్లోస్టోములు అనేవి వస్తాయి. కాబట్టి వీటి యొక్క అధి విభాగము ఏమిటంటే ఏ నేత. వీటి యొక్క అధి విభాగము ఏ నేత, దవడలు లేనటువంటి జీవులు. వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనం అధ్యయనం చేద్దాం. వినండి, స్క్రీన్ మీద చూసుకుంటూ మీరు లెసన్ వినండి. రైట్, సైక్లోస్టోముల సాధారణ లక్షణాలు లేదా జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్టోమ్స్. మరి సైక్లోస్టోములు ఈ పేరు ఎట్లా వచ్చిందంటే, సైక్లోస్ అంటే గుండ్రని, స్టోమా అంటే నోరు. వీటి నోటి రంధ్రము గుండ్రంగా ఉంటుంది కాబట్టి వీటికి సైక్లోస్టోములు అని పేరు వచ్చింది. ఇవి ప్రస్తుతము జీవించి ఉన్న దవడలు లేని సకశేరుకాలు. ఇంకా సైక్లోస్టోములు తప్ప ఇంకేవీ లేవు. సకశేరుకాల్లో దవడలు లేకుండా జీవించి ఉన్నటువంటి సకశేరుకాలు అంటే వర్టిబ్రేట్స్ సైక్లోస్టోములు మాత్రమే. సైక్లోస్టోమేటా అనే విభాగంలో ల్యాంప్రేలను, హ్యాగ్ చేపలను చేర్చినారు. ల్యాంప్రేలు బాహ్య పరాన్న జీవనం గడుపుతాయి. హ్యాగ్ చేపలు కుళ్ళుతున్న మృత కళేబరాలను, కుళ్ళుతున్న కర్బన పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా ఈ యొక్క ల్యాంప్రేలు లేదా హ్యాగ్ చేపలు అనేవి చేపలకు పూర్వీక జీవులు. ఇవి కుళ్ళుతున్న ఆహారాన్ని తీసుకోవడము మరియు బాహ్య పరాన్న జీవులుగా గడపడం అని చేస్తూ ఉంటాయి. బాహ్య పరాన్న జీవులు మరియు కుళ్ళుతున్న ఆహారాన్ని ఇవి తీసుకుంటాయి. అన్నీ కూడా ఇవి మృత కళేబరాలను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే నెక్రోఫాగస్ జీవులు అంటారు. నెక్రోఫాగస్ జీవులు లేదా మృత కళేబరాలను ఆహారంగా తీసుకునే జీవులని వీటిని అంటారు. ఇవి చాలా అరుదుగా లభిస్తాయి, అన్ని చోట్ల ఇవి లభించవు. చాలా అరుదుగా లభించే జంతువులు. వీటి లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చేపలను పోలి ఉన్నప్పటికీ బాహ్య రూపంలో ఇవి చేపలను పోలి ఉన్నప్పటికీ ఇవి చేపలు కాదు. ఈ యొక్క ల్యాంప్రే చేపల యొక్క లాలాజలంలో ల్యాంప్రిడిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఈ ల్యాంప్రిడిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఇవి ఏదైనా జీవులకు తమ యొక్క దంతాల సహాయంతో ఘాటు వేసి రక్తాన్ని జుర్రుకుంటాయి. రక్తాన్ని, కణజాలాన్ని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఈ ల్యాంప్రిడిన్ అనే రసాయన పదార్థము ఒక మత్తు మందులాగా పనిచేసి ఆతిథేయ జీవికి నొప్పి లేకుండా చేస్తాయి. ఈ ల్యాంప్రేలనే మనము పెట్రోమైజాన్ అనే జంతువును ల్యాంప్రే అని పిలవడం జరుగుతుంది. పెట్రోమైజాన్. వీటికి లాలాజలంలో ల్యాంప్రిడిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది ప్రాంతీయ మత్తుమందుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జలగలో థైరిడిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దోమలో హీమోలైసిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇవన్నీ కూడా మత్తుమందులాగా పనిచేసి ఆతిథేయికి నొప్పి తెలియకుండా రక్తాన్ని జుర్రుకోవడానికి ఉపయోగపడే రసాయన పదార్థాలు. ఆ విధంగా సైక్లోస్టోముల్లో ల్యాంప్రే లేదా పెట్రోమైజాన్ అనే జంతువు యొక్క లాలాజలంలో ఈ ల్యాంప్రిడిన్ అనే పదార్థము ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు జంతువులు. పెట్రోమైజాన్ అనే జంతువు ఇది, పెట్రోమైజాన్. కింద ఉండేది మిక్సిన్ అనే జంతువు. ఈ రెండు జంతువులు చూడ్డానికి చేపల్లాగా ఉంటాయి, కానీ చేపలు ఎంత మాత్రం కాదు. ఇవి చేపలను బాహ్య స్వరూపపరంగా పోలి ఉంటాయి,
కానీ అంతర్నిర్మాణ పరంగా అనేక లక్షణాలతో చేపలతో విభేదిస్తాయి. ఇవి చేపలకు పూర్వీక జీవులు, వీటి నుంచే చేపలు ఏర్పడి ఉండవచ్చు అని భావిస్తున్నారు. కాబట్టి ఇవి చేపలు కాదు, చేపల్లాంటి సకశేరుకాలు అని శాస్త్రవేత్తలు వీటిని చెప్పడం జరిగింది. ఇవి సముద్రంలో నివసించే దవడలు లేని చేపల వంటి సకశేరుకాలు. ఇవన్నీ కూడా సముద్రాల్లోనే నివసిస్తాయి. కానీ ల్యాంప్రేలు ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మంచినీటి నదులలోకి వలస వస్తాయి. ఇటువంటి వలసను ఎనాడ్రోమస్ వలస అంటారు. ఎనాడ్రోమస్ వలస అంటే సముద్రాల్లో నుంచి మంచినీటిలోకి వలస వస్తే అటువంటి వలసను ఎనాడ్రోమస్ వలస అంటారు. మరి ఈ ల్యాంప్రేలు ఆ విధంగా సముద్రాల్లో నివసిస్తూ మంచినీటి నదుల్లోకి వలస వస్తాయి. ఎనాడ్రోమస్ వలసను ప్రదర్శించే ఒక సకశేరుకము ల్యాంప్రే. ఈ విధంగా ఈ ల్యాంప్రేలు మరియు హ్యాగ్ చేపలు, ల్యాంప్రేలనే పెట్రోమైజాన్ అంటారు, హ్యాగ్ చేపలను మిక్సిన్ అంటారు. వీటి దేహము స్తూపాకారంగా లేదా ఈల్ అనే చేపలాగా ఉంటుంది. దేహంలో తల, మొండెము, తోక అనే 3 భాగాలు ఉంటాయి. ఇవి చేపల్లాగానే ఉంటాయి, కానీ చేపలు కాదు, చేపల్లాంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. వీటికి ద్వంద్వ వాజాలు ఉండవు, మధ్యయుత వాజాలు ఉంటాయి. వీటికి ఆధారంగా మృదులాస్థి వాజకిరణాలు ఉంటాయి. ఇక్కడ ద్వంద్వ వాజాలు, ఫిన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఫిన్స్, పెయిర్డ్ ఫిన్స్ అంటే ద్వంద్వ వాజాలు అంటే విధంగా పైన ఒక వాజము కింద ఒక వాజం ఉంటే దాన్ని ద్వంద్వ వాజం అంటారు. ఉరవాజాలు జతలుగా, శ్రోణి వాజాలు జతలుగా ఉంటే వాటిని ద్వంద్వ వాజాలు అంటారు. ఏదైనా వాజము ఒక్కొక్కటిగా ఉంటే దాన్ని అద్వంద్వ వాజము అంటారు. ఆ విధంగా పుచ్చ వాజం అనేది అద్వంద్వ వాజంగా ఉంటుంది. మిగిలిన వాజాలు కూడా ఈ యొక్క సైక్లోస్టోమేటా జీవుల్లో అద్వంద్వ వాజాలుగానే ఉంటాయి. ఈ యొక్క వాజాలలో మృదులాస్థి వాజ కిరణాలు ఉంటాయి. ఈ యొక్క సైక్లోస్టోముల యొక్క చర్మం నునుపుగా ఉంటుంది, జిగటగా ఉంటుంది, పొలుసులు ఉండవు. దేహాన్ని ఆవరించి చేపల్లాగా పొలుసులు ఉండవు. చర్మంలో అనేక ఏకకణ శ్లేష్మ స్రావక గ్రంథులు ఉంటాయి. దీనివల్ల వీటిని పట్టుకుంటేనే జారిపోతాయి. హ్యాగ్ చేపను స్లైమ్ ఈల్ అంటారు. అంటే చాలా జిగటగా ఉంటుంది, పట్టుకుంటేనే అది జారిపోతుంది. కాబట్టి వీటిని స్లైమ్ ఈల్స్ అంటారు. ఎందుకంటే వీటి చర్మంలో అనేక ఏకకణ శ్లేష్మ స్రావక గ్రంథులు ఉంటాయి. తర్వాత మొండెము, తోకలోని కండరాలు జెడ్ ఆకారపు మయోటోములుగా ఏర్పడతాయి. ఆస్య గరాటుకు అనుబంధంగా కిరణ కండరాలు, నాలుకకు అనుబంధంగా బహిస్సారి మరియు ముక్లిక కండరాలు ఉంటాయి. బహిస్సారి కండరాలు అంటే నాలుకను బయటికి చాపడానికి ఉపయోగపడే కండరాలను బహిస్సారి కండరాలు లేదా ప్రొట్రాక్టర్ కండరాలు అంటారు. నాలుకలను లోపలికి ముడుచుకునే కండరాలను రిట్రాక్టర్ కండరాలు లేదా ముకులిత కండరాలు అంటారు. ఈ 2 రకాల కండరాలు నాలుకలో ఉంటాయి. అదేవిధంగా ఆస్య గరాటు అంటే నోటి భాగంలో ఆస్య గరాటు అనేది ఉంటుంది. దానికి రేడియల్ మజిల్స్, కిరణ కండరాలు ఉంటాయి. వీటి అంతరాస్థి పంజరము మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. అంటే ఎముకలు ఉండవు, అన్ని కూడా మృదులాస్థి కణజాలమే ఉంటుంది. వీటిలో పృష్ఠవంశం జీవిత పర్యంతము నిలిచి ఉంటుంది. పృష్ఠవంశం లేదా నోటోకార్డ్ అనేది ఈ జీవుల్లో జీవితాంతం ఉంటుంది. కశేరుకాలలో నాడీ చాపాలు అసంపూర్ణంగా ఏర్పడి ఉంటాయి. ఈ విధంగా కశేరుకాలు ముఖ్యంగా వెర్టిబ్రే అంటారు వాటిని. వాటిలో నాడీ చాపాలు అనే పొడవైన కంటకాలు ఉంటాయి. అవి అసంపూర్ణంగా ఏర్పడి ఉంటాయి. ల్యాంప్రేలలో నోరు ఆస్యగరాటు పీఠ భాగంలో ఉంటుంది. చూడండి ల్యాంప్రే నోరు ఎట్లా ఉందో, ఈ విధంగా ఒక గరాటు మాదిరిగా ఉంటుంది. ఆ గరాటు మధ్య కింద భాగంలో ఇక్కడ నోరు ఉంటుంది. ల్యాంప్రేలలో నోరు అనేది ఆస్యగరాటు యొక్క పీఠ భాగంలో ఉంటుంది. ఇదంతా కలిపి ఆస్యగరాటు అంటారు. దాని పీఠ భాగంలో నోరు అనేది ఉంటుంది. ఆస్యగరాటు సూచకం లాగా పనిచేసి ఎదుటి జీవి శరీరానికి అంటి పెట్టుకోవడానికి తోడ్పడుతుంది, అతుక్కోవడానికి తోడ్పడుతుంది. నాలుకపై దంతాలు ఉంటాయి, అందువల్ల అది
ఆకురాయిలాగా ఉంటుంది. నాలుక మీద ఎన్ని దంతాలు ఉన్నాయో చూడండి, ఎన్ని దంతాలే. కాబట్టి దంతాలు ఉండడం వల్ల అది ఆకురాయిలాగా ఉంటుంది. ఇది లాంప్రేలలో ఈ విధంగా దంతాలు నోట్లో అనేకం ఉంటాయి. హ్యాగ్ చేపలలో నోటిని ఆవరించి స్పర్శకాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ జీవులు ఉంటాయి. చాలా సైక్లోస్టోమ్లలో 5 నుంచి 16 జతల మొప్ప కోష్టకాలు ఉంటాయి. గిల్ స్లిట్స్ అంటారు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ విధంగా వరుసగా ఈ విధంగా ఉన్నాయి చూడండి, వీటిని గిల్ స్లిట్స్ అంటారు. 5 నుంచి 16 జతల మొప్ప కోష్టకాలు ఉంటాయి. వీటిలో 1 నుండి 16 జతల మొప్ప చీలికల ద్వారా ఇవి బయటికి తెరుచుకుంటాయి. మొప్ప చీలికలు, మొప్ప కోష్టకాలు ఇవన్నీ కూడా ఈ యొక్క పార్శ్వ భాగంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మొప్ప చీలికల ద్వారా బయటికి తెరుచుకుంటాయి. గుండెలో ఒక కర్ణిక, ఒక జఠరిక ఉంటుంది. శిరాసరిని ఉండదు, కానీ ధమనీ శంకు ఉంటుంది. మన గుండె, ఇక్కడ మానవుల గుండె చూపించడం జరిగింది మీకు. దీంట్లో 4 గదులు ఉంటాయి. 1, 2, 3, 4 గదులు ఉంటాయి. కానీ ఈ యొక్క పెట్రోమైజాన్ గుండెలో 2 గదులు ఉంటాయి. ఒక కర్ణిక, ఒక జఠరిక ఉంటుంది. శిరాసరణి అనేది కూడా ఉంటుంది. అంటే రక్తం తాత్కాలికంగా శిరాసరణిలో నిల్వ ఉండి తర్వాత కర్ణికల్లోనికి పోతుంది. ధమనీ శంకు ఉండదు. ధమనీ శంకు అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ధమనులు ఉంటాయి. ఇవన్నీ పెద్ద పెద్ద ధమనులు, మానవుల్లో ఉండే పెద్ద పెద్ద ధమనులు. వీటి ప్రారంభ భాగము చాలా లావుగా ఉబ్బి ఒక శంకు మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క సైక్లోస్టోములలో ఈ ధమనీ శంకు అనేది ఉండదు. ఇట్లా లావుగా ఉబ్బిన ధమని ఆ ప్రారంభ భాగం ఉండదు. సైక్లోస్టోముల్లో ధమని అంతా కూడా సాధారణంగా ఉంటుంది. ఈ జీవులకు ప్లీహము అనేది ఉండదు. ప్లీహము, స్ప్లీన్ అంటారు ఇంగ్లీష్ లో. ప్లీహము ఉండదు. 8 నుంచి 10 జతల మైలిన్ రహిత కపాల నాడులు ఉంటాయి. కపాల నాడులు, కపాల నాడులు అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో క్రేనియల్ నర్వ్స్ అంటారు. మెదడులో పుట్టి కపాలము ద్వారా బయటకు వచ్చి వివిధ శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకెళ్లే నాడులను కపాల నాడులు అంటారు. ఈ కపాల నాడులు 8 నుంచి 10 జతల కపాల నాడులు ఉంటాయి. తలకు పార్శ్వ భాగాలలో 1 జత కళ్ళు ఉంటాయి. లోపలి చెవిలో 1 లేదా 2 అర్ధ వృత్తాకార కుల్యలుంటాయి. చెవి లోపల సమతాస్థితిని నిర్వహించే ఈ భాగాలు అర్ధవర్తుల కుల్యలు అనేవి చెవిలో 1 లేదా 2 ఉంటాయి ఈ జీవులకు. 1 బాహ్యనాసికారంధ్రం మాత్రమే ఉంటుంది. అందువల్ల సైక్లోస్టొమాటాను మోనోరైనా అని కూడా అంటారు. మనకు 2 బాహ్యనాసికారంధ్రాలు ఉన్నాయి కాబట్టి మనల్ని యాంఫీరైనా అంటారు. కానీ సైక్లోస్టొమాటా జీవులకు ఒకే 1 బాహ్యనాసికారంధ్రం ఉంటుంది కాబట్టి వాటిని మోనోరైనా అంటారు. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియాలు ఉంటాయి. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియాలు, వీటిని ఇంగ్లీష్ లో లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్స్ అంటారు. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియాలు లేదా రేఖా జ్ఞానేంద్రియాలు అంటారు. అంటే ఒక వరుసలో, దేహానికి పార్శ్వ భాగంలో ఒక వరుసలో ఉండే జ్ఞానేంద్రియాలు. ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి, ఈ లైన్ వెంట సన్నటి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలనే పార్శ్వరేఖా జ్ఞానేంద్రియాలు అంటారు. అవి ఉండడం వల్ల ఏం ఉపయోగం ఏమిటంటే, ఈ చేప లాంటి సైక్లోస్టోమ్ జీవులు నీటిలో ఉన్నప్పుడు ఒత్తిడిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియాలు నీటి యొక్క ప్రెజర్ను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి ఈ యొక్క సైక్లోస్టొమాటా జీవులైన ల్యాంప్రే మరియు మిక్సింగ్లలో ఉంటాయి. ల్యాంప్రేలలో మధ్య వృక్క మూత్రపిండాలు ఉంటాయి. హ్యాగ్ చేపలలో ప్రాథమిక వృక్క మూత్రపిండాలు విసర్జన క్రియను నిర్వర్తిస్తాయి. ఇక్కడ మూత్రపిండాలు అవి ఏర్పడే విధానాన్ని బట్టి 3 రకాలు: ప్రాథమిక మూత్రపిండాలు, మధ్య వృక్క మూత్రపిండాలు, అంత్యవృక్క మూత్రపిండాలు అని 3 రకాలు ఉన్నాయి. వీటిలో హ్యాగ్ చేపల్లో అంటే మిక్సింగ్ లో ప్రాథమిక వృక్క మూత్రపిండాలు ఉంటాయి. ల్యాంప్రేలో అంటే పెట్రోమైజాన్ లో మధ్య వృక్క మూత్రపిండాలు అనేవి ఉంటాయి. ల్యాంప్రేలు ఏకలైంగికాలు. అంటే ల్యాంప్రేలు అంటే పెట్రోమైజాన్లు ఆడజీవులు మగజీవులు వేరువేరుగా ఉంటాయి. కానీ హ్యాగ్ చేపలు అంటే మిక్సింగ్లు ఉభయలైంగిక జీవులు. బీజవాహికలు ఉండవు, బాహ్య ఫలదీకరణ అనేది
జరుగుతుంది, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ల్యాంప్రేల జీవిత చరిత్రలో ఎమ్మోసిటస్ లార్వా అనేది ఏర్పడుతుంది. అమ్మోసిటస్ లార్వా చాలా లక్షణాలలో వీటి తర్వాత జీవులైన బ్రాంకియోస్టోమా జీవులను పోలి ఉంటాయి. ఎమ్మోసిటస్ లార్వా హ్యాగ్ చేపలలో ప్రత్యక్ష పిండాభివృద్ధి ఉంటుంది, అంటే లార్వా దశ ఉండదు. ఒక పెట్రోమైజాన్ లో మాత్రమే పరోక్ష పిండాభివృద్ధి ఉంటుంది, అంటే లార్వా దశ ఉంటుంది. హ్యాగ్ చేపల్లో లార్వా దశ ఉండదు కాబట్టి దీన్ని ప్రత్యక్ష పిండాభివృద్ధి అంటారు. ఈ విధంగా పిండాభివృద్ధి జరుగుతుంది. ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సైక్లోస్టోమ్ల యొక్క సాధారణ లక్షణాలు, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్టోమ్స్ అంటారు. నెక్స్ట్ మనము సైక్లోస్టోమ్లకు రెండు రకాలు ఉన్నాయని చెప్పినాం. సైక్లోస్టోముల్లో రెండు రకాలైన జీవులు ఉన్నాయి. ఒకటి పెట్రోమైజాన్, రెండు మిక్సిన్. పెట్రోమైజాన్, మిక్సిన్ అనే రెండు రకాల జీవులు సైక్లోస్టోముల్లో ఉన్నాయి. ఇక్కడ పెట్రోమైజాన్ అనే జీవిని ల్యాంప్రే అంటున్నారు, మిక్సిన్ అనే జీవిని హ్యాగ్ చేప అంటున్నారు. ఇవి చేప కాదు, కానీ దాన్ని హ్యాగ్ చేప అని పిలుస్తున్నాం. ఈ విధంగా రెండిటికి రెండు సాధారణ నామాలు ఉన్నాయి. ఈ రెండిటికి తేడాలు ఉన్నాయి. పెట్రోమైజాన్, మిక్సిన్ అనే రెండు జీవులు సైక్లోస్టోమాటా జీవులు అయినప్పటికీ ఈ రెండు జీవుల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఏమిటి ఆ తేడాలు? సైక్లోస్టోమాటాకు మరియు మిక్సిన్ కు మధ్య ఉండే భేదాలు ఏమిటి? ఇప్పుడు మనం చూద్దాం భేదాలు. పెట్రోమైజాన్ మరియు మిక్సిన్ మధ్య భేదాలు చూడండి. భేదాలు ఉన్నాయి, కొన్ని పోలికలు ఉన్నాయి. పెట్రోమైజాన్ అనేది సముద్ర జీవి, కానీ ప్రత్యుత్పత్తి అవసరాల కోసం నదులలోకి వలసపోతుంది. ఇటువంటి వలసను ఎనాడ్రోమస్ వలస అంటారు. మిక్సిన్ అనేది పూర్తిగా సముద్రంలోనే నివసిస్తుంది, నదుల్లోకి వెళ్ళదు. తర్వాత పెట్రోమైజాన్ ప్రౌఢ జీవులు బాహ్య పరాన్న జీవులుగాను, లార్వాలు స్వతంత్రంగాను జీవిస్తాయి. కానీ హ్యాగ్ చేపలు కుళ్ళుతున్న మృత కళేబరాలను, కుళ్ళుతున్న కర్బన పదార్థాలను హ్యాగ్ చేపలు తింటాయి. పెట్రోమైజాన్ల యొక్క దేహం పొడవుగా స్తూపాకారంగా ఉంటుంది. మిక్సిన్ యొక్క దేహము పొడవుగా ఈలి చేపను పోలి ఉంటుంది. పెట్రోమైజాన్ తల పూర్వోదర భాగంలో హాస్య గరాటు అనేది ఉంటుంది. ఇది చూషకం లాగా పనిచేసి ఆతిథేయ శరీరానికి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మిక్సిన్ లో హాస్య గరాటు ఉండదు, నోటి చుట్టూ స్పర్శకాలు ఉంటాయి. పెట్రోమైజాన్ లో హాస్య గరాటు మరియు నాలుకపై కొమ్ము పదార్థ దంతాలు ఉంటాయి. కానీ మిక్సిన్ లో దంతాలు కేవలం నాలుకపై మాత్రమే ఉంటాయి. పెట్రోమైజాన్ లో 7 జతల మొప్ప చీలికలు ఉంటాయి. మిక్సిన్ లో 6 జతల మొప్ప కోష్టకాలు, 1 జత మొప్ప చీలికలతో బయటికి తెరుచుకుంటుంది. పెట్రోమైజాన్ లో 10 జతల కపాల నాడులు ఉంటాయి. మిక్సిన్ లో 8 జతల కపాల నాడులు మాత్రమే ఉంటాయి. పెట్రోమైజాన్ లో పీనియల్ నేత్రం ఉంటుంది, మిక్సిన్ లో పీనియల్ నేత్రం ఉండదు. పెట్రోమైజాన్ యొక్క లోపలి చెవిలో 2 అర్ధ వృత్తాకార కుల్యలుంటాయి. మిక్సిన్ యొక్క లోపలి చెవిలో ఒకే ఒక అర్ధ వృత్తాకార కుల్య ఉంటుంది. పెట్రోమైజాన్ యొక్క మూత్రపిండాలు మధ్య వృక్క రకానికి చెందినవి. మిక్సిన్ యొక్క మూత్రపిండాలు ప్రాథమిక వృక్క రకానికి చెందినవి. పెట్రోమైజాన్ ఏకలైంగిక జీవి, మిక్సిన్ ఉభయలైంగిక జీవి. పెట్రోమైజాన్ యొక్క జీవిత చరిత్రలో ఎమ్మోసిటస్ లార్వా ఏర్పడుతుంది. మిక్సిన్ యొక్క జీవిత చరిత్రలో అసలు లార్వా దశ ఉండదు. ఈ విధంగా పెట్రోమైజాన్ మరియు మిక్సిన్ మధ్య ఇన్ని తేడాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రెండు రకాల జీవులను మీరు స్క్రీన్ మీద వాటి లక్షణాల పరంగా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. వాటి యొక్క నిర్మాణము, లక్షణాల మొదట పెట్రోమైజాన్ చూడండి. ఇవి పెట్రోమైజాన్లన్నీ ఈ విధంగా గుంపుగా పోసినారు. ఇక్కడ పెట్రోమైజాన్లు, ఇవన్నీ పెట్రోమైజాన్లు. పెట్రోమైజాన్ యొక్క దేహం నిర్మాణం ఈ విధంగా ఉంటుంది, చేపలాగా ఉంటుంది, కానీ చేప కాదు. వీటికి ద్వంద్వ వాజాలు లేవు. ఇది వాజము అంటారు దీన్ని, వాజము ఫిన్. కానీ ఇక్కడ పృష్ఠవాజం ఉంది, ఉదరవాజం లేదు.
అదేవిధంగా ఇక్కడ ఒక వాద్యం ఉంది, దానికి ఆపోజిట్ లో ఇంకొక వాద్యం లేదు. ఈ విధంగా కేవలం ఒక్కొక్క వాద్యాలే ఉన్నాయి కాబట్టి వీటిని అద్వంద్వ వాద్యాలు అంటారు. ఇవి మొప్ప చిలుకల ద్వారా ఇట్లా మొప్పలు బయటికి తెరుచుకుంటాయి. ఇక్కడ అవస్కర రంధ్రం ఉంటుంది, తర్వాత ఇది తోక భాగం అంటారు. ఈ భాగాన్ని పుచ్చవాద్యము అంటారు, కాడల్ ఫిన్ అంటారు. ఇది నోరు, ఇది గరాటు మాదిరిగా ఉంటుంది, హాస్య గరాటు అంటారు. బక్కల్ ఫన్నెల్, దాని లోపల నోరు అనేది ఉంటుంది. ఒకే ఒక్క ముక్కు రంధ్రం, నాసికా రంధ్రం అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి వీటిని మోనోరైనా అని కూడా అంటారు. ఇది పెట్రోమైజాన్. ఈ విధంగా పెట్రోమైజాన్ అనేది కనిపిస్తుంది. సముద్రాల్లో ఉంటుంది, మంచినీటి నదుల్లోకి వలస వస్తుంది. ఈ విధంగా పెట్రోమైజాన్ ఉంటుంది. దాని నోరు, దాని యొక్క హాస్య గరాటు అంటారు. ఇదంతా కలిపి హాస్య గరాటు అంటారు. కానీ నోరు అనేది హాస్య గరాటు కింది భాగంలో లోపల ఇక్కడ నోరు అనేది ఉంటుంది. ఇదంతా హాస్య గరాటే. ఈ హాస్య గరాటు మీద ఇవన్నీ దంతాలు, పండ్లు అంటాం కదా, ఈ దంతాలు ఉంటాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా నాలుక ఇక్కడ ఉంది, నాలుక మీద కూడా దంతాలు ఉన్నాయి. చూడండి మీరు, నాలుక మీద కూడా దంతాలు కనిపిస్తున్నాయి. చూడండి, హాస్య గరాటు మీద దంతాలు ఉన్నాయి, నాలుక మీద కూడా దంతాలు ఉన్నాయి. నోటి రంధ్రము ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పెట్రోమైజాన్ అనేది చేపలకు అతుక్కుంటుంది. జీవితాంతం ఆ విధంగా అతుక్కొని చేప నుంచి రక్త మాంసాలు తింటూ బతుకుతుంది. కాబట్టి దీన్ని బాహ్య పరాన్న జీవి అంటారు. బాహ్య పరాన్న జీవి చేపల మీద బాహ్య పరాన్న జీవనం గడుపుతుంది. జీవితాంతం చేపకు అతుక్కొని ఆ విధంగా ఆహారాన్ని, రక్తాన్ని, కణజాలాన్ని గ్రహిస్తూనే జీవిస్తుంది పెట్రోమైజాన్. రైట్, ఇది పెట్రోమైజాన్ యొక్క నోరు, హాస్య గరాటు మధ్యలో నోరు. ఈ విధంగా పెట్రోమైజాన్. చూడండి, పెట్రోమైజాన్ పట్టుకుంటే ఎట్లా చేతికి అతుక్కున్నదో ఈ విధంగా గట్టిగా చేతికి అతుక్కుంటుంది పెట్రోమైజాన్. చేపలాగా ఉంది కానీ చేప కాదు. దాని యొక్క హాస్య గరాటు సహాయంతో గట్టిగా చేతిని పట్టుకున్నది. ఈ విధంగా పెట్రోమైజాన్ అనేది ఆ విధంగా ఉంది. నెక్స్ట్ మిక్సిన్. ఇది మిక్సిన్. ఈ విధంగా సముద్రంలో అడుగున బొరియలు చేసుకుని ఆ బొరియల్లో నివసిస్తూ ఉంటుంది మిక్సిన్. దీన్నే ఈల్ చేప లాంటి దేహం కలిగి ఉంది కాబట్టి దీన్ని స్లైమ్ ఈల్ అంటారు. స్లైమ్ ఈల్. ముందు వైపున స్పర్శకాలు ఉన్నాయి, చూడండి, స్పర్శకాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈల్ చేప ఉంటుంది. ఇది నోటి రంధ్రం. ఇది ఈల్ చేప. ఆ విధంగా పెట్రోమైజాన్, మిక్సిన్ అనేవి ఆ విధంగా స్పష్టమైన తేడాలను కలిగి ఉన్నాయి. పెట్రోమైజాన్ ఏమో బాహ్య పరాన్న జీవనం గడుపుతుంది చేపల మీద. మిక్సిన్ ఏమో కుళ్ళుతున్న కర్బన ఆహార పదార్థాలను అది తీసుకుంటుంది. కాబట్టి మిక్సిన్ ను నెక్రోఫాగస్ జీవి అంటారు. నెక్రోఫాగస్, ఏ జంతువు అయితే కుళ్ళుతున్న ఆహార పదార్థాలను గ్రహిస్తుందో దాన్ని నెక్రోఫాగస్ జీవి అంటారు. కానీ పెట్రోమైజాన్ ఆ విధంగా కాకుండా చేపల మీద బాహ్య పరాన్న జీవనం గడుపుతూ జీవిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూద్దాం. జస్ట్ అవుట్లైన్స్ ఇంగ్లీష్ మీడియంలో మీకు చెప్పడం జరుగుతుంది. మీకు పెట్రోమైజాన్, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ పెట్రోమైజాన్, మిక్సిన్. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్టోమ్స్, cyclostomata. General characters. What is the ancestry of cyclostomata? These are the representatives of group Agnatha. Agnatha. A means no, Gnatha means jaws. These animals does not contain jaws, hence these are called Agnathan animals. This belongs to Agnatha superclass. Ostracodermy is the extinct among the Anatha. Anatha is a superclass. This Anatha is again divided into
ostracodermy and cyclostomata. Ostracodermy animals are totally extinct. Only the cyclostomes are the living animals. Hence, these both cyclostomes and ostracodermy both are called agnathan animals because these both animals does not consist of jaws. Hence, these are called agnatha. But ostracodermy animals are extinct. They are lived in once upon a time. Now there is no ostracodermy animal on the land. But there is cyclostomes, which are living group of Anatha. These are the cyclostomes, representatives of cyclostomes. This is a lamprey. This is hagfish. Petromyzon, mixin. This is called petromyzon. This is called mixin. These two animals looks like a fish, but these are not fishes. Externally, these are looking like a fish, but internally there is so many differences. These not comes under fishes. What are the characters to remember? Endoskeleton, which is made up of with cartilaginous. Fins are single. Respiration is through by gills. Anamniota, these are belongs to group of Anamniota because they does not consist of amnion, an embryonic layer. These animals are phycalothermals. Phycalotherms means they cannot regulate their body temperature. The body temperature can change according to the environment. Hence, these are called phycalotherms. The body is covered with a layer, external body layer that consists of mucus glands, which secretes mucus. Exoskeleton is also made up of with cartilage. There is no endoskeleton. There is no endoskeleton is made up of with cartilaginous tissue. There is no exoskeleton. What are the general characters? Body is eel-like. Eel-like body. They consist of eel-like body. Median fins with cartilaginous fin rays. There is no paired fins. Only median fins are present. Caudal fin is difficircle. Skin is soft and smooth. Skin with unicellular mucus glands, which secretes mucus. Scales are absent. Trunk and tail mucus segmented into myotomes. Trunk and tail muscles segmented, and these are divided into myotomes, which are separated by myochomata. Endoskeleton fibrous and cartilaginous. Notochord persists throughout the life. The digestive system, mouth is ventral, suctorial and circular, hence the name cyclostomata. Stomach is absent in the digestive system. Intestine with a fold, diplosole, it is a special fold in the intestine. The gills are present in the cyclostomes, 5 to 16 pairs in the lateral sac-like pouches of pharynx. 5 to 16 pairs of gills are present on the lateral sides of the pharynx. Heart is two-chambered with one auricle and one ventricle. A conus arteriosus is present. Sinus venosus is present, conus arteriosus is absent. Venous renal portal system is absent, hepatic portal system is present. Blood with leukocytes and nucleated circular erythrocytes. Blood with leukocytes and both RBC and WBC are present, and RBC is nucleated and circular in manner. Body temperature is variable. The body temperature can change according to its environment. Hence, these are called phycalotherms. Mesonephric kidneys act as an excretory organs. Dorsal nerve cord, anterior end differentiated into brain.
8 to 10 pairs of cranial nerves are present in the nervous system. Sense organs, single median nostril is present, hence these are grouped into monorrhina. One or two semicircular canals are present in the ears. These are the balancing organs. These are the general characters of cyclostomes. What are the reproductive characters? Sexes are separate. That means male and female organisms are separate in Petromyzon, but Myxin is a hermaphrodite. Gonads single, large size gonads. Gonoducts are absent. Fertilization is maybe internal. What are the differences between Petromyzon and Myxin? Myxin, Petromyzon, these are the differences. Hagfishes are scavengers. They penetrate into the dead fishes' bodies and eat the tissue. Petromyzon, they are small, parasitic, but the larvae leads into independent life. Body, the body is slender, eel-like. In Myxin, the body is cylindrical and snout in Petromyzon. In Myxin, they are exclusively marine animals, but Petromyzon is marine, but sometimes it goes into the rivers. This type of migration is called anadromous migration. The caudal fin is small in Myxin, but in Petromyzon it is well developed. The dorsal fin is not fully developed in Myxin. The dorsal fin is divided into two portions by notch in Petromyzon. Mouth is terminal in position. It is surrounded by soft lips. Buccal funnel is absent in Myxin. In Petromyzon, mouth is subterminal in position. Buccal funnel is present. In Myxin, single nostril is present very near to the mouth. In Petromyzon, single nostril is present on the dorsal side of the head region. Skull has no roof in Myxin. In Petromyzon, skull rack is incomplete. In Myxin, small teeth are present on the tongue in two rows. In Petromyzon, horny teeth are present in buccal funnel as well as on the tongue. Salivary glands are present in Myxin, and Petromyzon there is the salivary glands, and paired salivary glands are present in Petromyzon. The gill pouches number varies from 6 to 15 pairs in Myxin. In Petromyzon there are seven pairs of gill pouches present. All these opens into respiratory tube. In Myxin, each aortic arch supplies the hemibranch of a single gill pouch. In Petromyzon, each aortic arch divided into branches enter into the posterior hemibranch of the nearby gill pouch. Brain is degenerated in Myxin, but in well developed in Petromyzon. Only 3 pairs of cranial nerves are present in Myxin. 10 pairs of cranial nerves are present in Petromyzon. In Myxin, non-functional paired eyes are buried in the skin. In Petromyzon, paired functional eyes are present. Pineal eyes are absent in Myxin. Pineal eye is present in Petromyzon. In the Myxin, in the adult, pronephros is retained, but the functional kidney is mesonephric type in simple. The functional adult kidney is mesonephric type in Petromyzon. Urinogenital sinus is not seen in Myxin, but it is present in Petromyzon. Sexes are united, hermaphrodite in Myxin, but Petromyzon is a monoecious. The eggs are large and covered by cylindrical horny shell in Myxin. The eggs are small and are not covered by horny shell in Petromyzon. The development is direct in Myxin, whereas indirect in Petromyzon, which consists of Ammocetus larva. These are the general characters and differences of Petromyzon and Myxin.
మీకు అర్థమైందమ్మా? ఏమైనా డౌట్లు ఉంటే అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడండి. సైక్లోస్టోముల సాధారణ లక్షణాలు కానీ, పెట్రోమైజాన్ మరియు మిక్సిన్లకు మధ్య తేడాలు కానీ, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడండి. రాజేశ్వరాచారి, కిరణ్ కుమార్, డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవు సార్. అంజుమ్ కౌసర్, ప్రియాంక, సార్ డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. లేవు సార్. ఏం లేవా?